వాళ్ళు ఉంచుకునేవాళ్ళు కూడా ఉంటారు. అలా కూడా ఇవ్వచ్చు. దేవుడు ఏమన్నాడు? ధనవంతుడిని మొత్తం ఇచ్చేయి, పేదలకి ఇచ్చేసి వచ్చేయి అన్నాడు. అంటే నీకు కృతజ్ఞతగా ఇస్తే, దేవుని ఎడల నీకు ప్రేమ ఉంటే మొత్తం ఇచ్చే. నువ్వు దేవుడు నీతో ఉంటే చాలు. ఈ లోకంలో ఏం తింటాం మనం? ఎంత తింటాం? మనము మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? ఇది విడిచిపెట్టి వెళ్ళిపోతాం. తర్వాత అది ఎవరో అనుభవిస్తారు. కానీ మనం ఏమన్నా ఇక్కడే ఉండి ఇంక తింటూ బతుకుతాం? మనం ఎంతున్నా, ఎన్ని కోట్లున్నా మన సమయం అయిపోతే దేవుడు రమ్మంటే ఇప్పుడు రమ్మన్నా మనం వెళ్ళిపోవాలి. రేపు అది ఎవరు అనుభవిస్తారు? దేవుడు ఇచ్చాడు కదా, దేవునికి కృతజ్ఞతగా ఇద్దామని మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవుడు మనల్ని ఇంకా బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం దశమ భాగము ఆజ్ఞ కాదు, అది కృతజ్ఞతతో ఇచ్చేది. నీకు కృతజ్ఞతతో ప్రేమతో ఇవ్వాలనుకుంటే